ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలోనే మనం కొనసాగిస్తే ప్రియులారా, అక్కడ రాయబడుతుంది, ప్రతివాడు తనకిష్టమైన మార్గములో తిరుగుచున్నాడు. ప్రతివాడు కూడా తనకిష్టమైన మార్గంలో తిరుగుచూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి ఇది వ్యతిరేకమైంది. దేవుడు మనకు ప్రియులారా జీవ మార్గాన్ని, మరణ మార్గాన్ని మన ఎదుట ఉంచాడు. ఆయనకి ఇష్టమైన మార్గంలో మనం జీవించాలి. దేవుడు సూచించిన జీవ మార్గంలో జీవించాలి. మనల్ని జీవ మార్గంలో జీవింపచేసి నిత్య జీవానికి తీసుకుని వెళ్ళడానికే యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. ప్రియులారా, ఆయన 33 సంవత్సరాల 6 మాసాల యొక్క జీవితంలో ఆయన అనుభవించిన కష్టాలు, ఆయన పొందినటువంటి శ్రమలు, ఆయన ప్రియులారా సహించినటువంటి వేదనలు మనం గమనించినప్పుడు, ప్రియులారా ఇవన్నీ ఎందుకు చేశాడు? ఎందుకు నలిగిపోయారు? ఆయన ఎంతగా ప్రాణత్యాగం చేశారు? భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి మన కోసం తన ప్రాణం త్యాగం చేసింది దేనికేనంటే మనందరినీ కూడా జీవ మార్గములో నడిపించడానికి. కనుక ఆయన త్యాగము చేసి ఇంతకాలమైనప్పటికీ కూడా నేటి దినాన్ని ఇంకనూ కూడా ఈ కొంతమంది వారికి ఇష్టమైన మార్గాల్లో జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన వాక్యమున్న సహోదరి సహోదరుడా, నీవు నేను ఒకసారి యేసుక్రీస్తు ప్రభులు వారు చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మనము మనకిష్టమైన మార్గంలో జీవించలేం. మనకిష్టమైన మార్గంలో జీవించడానికి కాదు దేవుడు ఈ ప్రాణత్యాగం చేసింది, జీవ మార్గంలో నడిపించడానికి. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచువాడు నేనున్న స్థలములో ఉంటాడని యేసు ప్రభు వారు చెప్తారు. కనుక ఈరోజు దేవుని వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, మనకిష్టమైన మార్గంలో జీవించడం మనకు శ్రేయస్కరం కాదు. కాబట్టి రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూసినట్లయితే హిజ్కియా యెహోవాను హత్తుకొని దేవుని మార్గంలో జీవించినట్టుగా మనం చూడగలుగుతాం. దేవుని యొక్క మార్గంలో జీవించడం అనేది పిల్లరా అతి శ్రేష్టమైంది. నువ్వు దేవుని మార్గంలో జీవించే బిడ్డగా ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లరా, ఈరోజు మనం దేవుని మార్గంలో జీవిస్తూ ఉన్నామా? దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉన్నామా? ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ఇదిగో దేవుడు అనేక సందర్భాలలో ఆయన మార్గాన్ని మనకు సూచిస్తూ ఉన్నాడు. మార్గంలో నిలిచి చూడండి, పురాతన మార్గాలను గురించి విచారణ చేయండి, మేలు కలుగు మార్గమేది అని అడిగి తెలుసుకొని అందులో నడుచుకోనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. కనుక నీ జీవితంలో నెమ్మది లేకుండా బాధపడుతూ ఉన్నావా? నీ జీవితంలో ప్రశాంతత లేదని కృంగిపోతూ ఉన్నావా? మదన పడుతూ ఉన్నావా? అనేక సమయాలలో నీ మనసుకు నెమ్మది లేక, నీ హృదయానికి నెమ్మది లేక, నీ జీవితంలో నెమ్మది లేక అనేక సందర్భాలలో నీ మీద నీకే అసహ్యత కలిగి ఒక ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావా? ఎందుకు నా బ్రతుకు, ఎందుకు నా జీవితం అని చెప్పేసని నీలో నీవు కృంగిపోతున్నావా? సహోదరి సహోదరుడా, నువ్వెంత మాత్రము కూడా కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఒకటే నీవు చేయాల్సిన పని, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన మార్గాన్ని కనుగొని ఆ మార్గంలో నువ్వు నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు నెమ్మదిని కలుగు చేస్తాడు. కనుక దేవా, నా కొరకు నువ్వు సిద్ధపరిచిన మార్గమును నాకు బయలుపరచు తండ్రి అని మోకరించి ప్రార్థన చేయగలవా? దేవుని సన్నిధిలో ఆ విధంగా నువ్వు నడిచినప్పుడు ఖచ్చితంగా నీకు దేవుడు నెమ్మదినిస్తాడు. నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు, నీ జీవితంలో నువ్వు కృంగిపోని అవసరం లేదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ను అనుభవిస్తూ సంతోషాన్ని, ఆనందాన్ని నువ్వు పొందుతూ ఇతరులకు పంచుతూ బ్రతికే స్థితిని దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. దేవుని వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, ఎంత మాత్రం కూడా నీకిష్టమైన మార్గములో జీవించడం కాదు, దేవుడు తనకిష్టమైన మార్గములో మనల్ని జీవింపచేస్తూ ఉన్నాడు. కనుక వాక్యం అంటున్న సహోదరి సహోదరుడా, నీకు ఇష్టమైన మార్గంలో నువ్వు జీవించడం కాదు, దేవుడికి ఇష్టమైన మార్గంలో మనం జీవించే ప్రయత్నం చేస్తే అది మనకు ఆశీర్వాదకరము. కనుక దేవునికి మార్గంలో జీవించడానికి నువ్వు సమర్పణ చేసుకో. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మార్గంలో జీవిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని యొక్క మార్గంలో జీవిస్తే ఆయన తనకిష్టమైనటువంటి మార్గంలో జీవించేవారని అంతకంతకు అభివృద్ధి చేసి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి ఆయన నడిపిస్తాడు ప్రియులారా. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఇష్టమైన మార్గంలో జీవించడానికి మనం సిద్ధపరచుకుందాం.